అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహితరావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. మున్సిపాలిటీల అభివృద్ధికి, మన 3 దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదిస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతిక్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయంపేటకు గతంలో మీరు శాంక్షన్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇంటి పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు చూపిస్తుంది. మేమేం చేస్తున్నాము, మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాం. కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మరి నువ్వన్నీ సమాజాలలాగా పునాదిరాలు సమాజాలు అనుకుంటా నీ స్టోన్లు వేసుకొని ఒక్క పనైనా ప్రారంభించింది మీ చూపించాడు. మేము పనులు ప్రారంభించి ప్రతి వార్డులో, రామాయంపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మేము బాధాప్తా ఎస్టిమేట్లు రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము 10/6/25 నాడు టెండర్ పిలిచినాము. ఈ వర్క్లన్నీ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో 2 విడతలుగా అవన్నీ 10/6 నాడు చేసినాము. 17/6 నాడు క్లోజ్ అయింది, షెడ్యూల్ క్లోజ్ అయింది. అంటే 15 నాడు ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా? 2025 6 నెలల ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నా అనుకుంటున్నారా? ఇంకా కళ్ళలో మన భ్రమలలో వివరిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సింది, మీరు మైనంపల్లి హనుమంతరావు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్కాజ్గిరి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయంపేట పోలీస్ స్టేషన్, రామాయంపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వంలో చేసిన వీటిని మీరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇలా మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు. మీరు చూసుకుని మీ పలకలు ఉంటాయడా? మా పోలీస్ స్టేషన్ మేము నిధించిన పలకలు మీరు పెట్టుకోరు. హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులకు. అదే జేసీ దివాకర్ రెడ్డి గారు మండలాఫీస్కు నిధులు ఇస్తే, దాన్ని ప్రారంభిస్తే దానిపై మీ పలక పెట్టుకుని నేను నిధులు ఇచ్చినామన్నారు. అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీరు ఈ రామాయంపేట ప్రాంతంలో ఒక్క పని చేయలేరు. చివరికి కోనాపూర్లో నీ లంబటాలకు మేము రోడ్ వేస్తున్నాం, ₹1 వేసి స్టేట్మెంట్ పంపినాము. అక్కడ 4 స్కూల్కి పోయిస్తుంది అంటే నిన్ననే కాక మొన్న మొరం పంపించినాము. కోనాపూర్ తాండాలో బోర్లు మేము వేయించినాము, ఎస్సీ కాలనీలో బోర్లు మేము వేయించినాము. మీ కాశీల గుడ్డల కాలనీలో కోనాపూర్లో మేము ఇచ్చినాం. నీ చిన్న గ్రామానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి పని చేయలేకపోయినావు. నువ్వు కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వు పట్టించుకోకనే ప్రజలు ఈ ప్రాంతం నుంచి నిన్ను వదిలించుకున్నారు, నీ పీడబోతుందని చెప్పి మీరు ఇప్పుడే 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రామాయంపేట నియోజకవర్గం పోవడానికి కారణం మీరు, రామాయంపేట రెవెన్యూ డివిజన్ రాకపోవడానికి కారణం మీరు, రామాయంపేట భూస్థాపితం కావడానికి మీరు, భూకంపం వచ్చిన ప్రాంతంగా తయారు కావడానికి మీరు, రామాయంపేటను సర్వనాశనం చేసిందే మీరు. మీరు ఎప్పుడైతే జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ పెట్టినో అప్పటి నుంచి రామాయంపేట తిరోగమనంలో పయనిస్తుంది. అప్పటి నుంచి నిధులు లేవు, మందులు లేవు. ఏది చేసినా రామాయంపేట ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఘనత. కనీసం వాసుదేవరావు అన్న కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి రెసిడెన్షియల్. మీరు ఈ ప్రాంతంలో పుట్టి, ఈ మండలంలో పుట్టి మీరు ఒక స్కూల్ పెట్టింది లేదు. ఇవాళ కొమ్మటిపల్లిలో ఉన్న 2 రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సుందర హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వాసుదేవరావు గారు ఇచ్చారు. మీరేం చేశారో చెప్పు. ఈ ప్రాంతానికి, ఈ మండలంలో పుట్టి ఈ మండలంలో పెరిగిన మీరేం చేశారు? ఈ మండలానికి ఏమి చేయలేదు. పైగా నియోజకవర్గం కూడగొట్టిరు, రెవెన్యూ డివిజన్ కూడగొట్టిరు, ఉన్న ఆఫీసులన్నీ తరలించారు. సిద్దిపేటకు, మెదక్ నుంచి తరలించారు, రామాయపేట సిద్దిపేట తరలించారు. హరీష్ రావు తరలిస్తే మీరు సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ మేము అమర నిరాక్ష చేస్తే రెవెన్యూ డివిజన్ గురించి మీరు పోలీసులు పెట్టి బలవంతంగా విడుదల పెట్టించారు. ఈ ప్రాంత ప్రజలందరూ, ఈ ప్రాంత నాయకులందరూ ఎన్నికలు రాగానే కొబ్బరికాయ కొట్టి రెవెన్యూ డివిజన్ బోర్డు తప్ప కుక్కలు తప్ప ఏం లేవు. నువ్వు రెవెన్యూ డివిజన్ పెడితే నీ అధికారులు ఏరి, నీ స్టాఫ్ ఏది, నీ ఆర్డీఓ ఎక్కడున్నాడు, నీ ఆర్డీఓ స్టాఫ్ ఎక్కడ ఉంది, ఆఫీస్ ఏడు ఉంది, చూపి అవన్నీ. ఇప్పుడు మీరు పబ్లిక్ లో రండి, ఏ వార్డుకు పోదాం, మీ పనులు ఏమున్నాయి, మేమేమి ఇస్తున్నామో చూపిద్దాం. ప్రతి వార్డుకు పోదాం, రామాయపేట ప్రతి కుల సంఘం దగ్గరికి పోదాం, ముదిరా సంఘం దగ్గరికి పోదామా, గొల్ల సంఘం, యాదవ సంఘం దగ్గరికి పోదామా, సాకల సంఘం, రజక సంఘం దగ్గరికి పోదామా, నాగ సంఘం దగ్గరికి పోదామా, మాదిగవాడకు పోదామా, పద్మశాలి సంఘం దగ్గరికి పోదామా, వంజర్ సంఘం దగ్గరికి పోదామా, వైశ్య ఏ సంఘం దగ్గరికి పోదాం. రా, మీరు వస్తే మేమందరం వస్తాం. మా దాదాపు అన్ని పబ్లిక్ లో తెలుసుకుందాం. మేము ఏ ఒక్క పని చేయాలన్నా మేమందరం మా ఎమ్మెల్యే సహా బేషరతుగా క్షమాపణ చెప్తాం. లేదంటే మీరు అందరు క్షమాపణ చెప్పి వదిలిపెట్టుకోరు, రాజకీయాలు వదిలిపెట్టుకోరు. ఈ ప్రాంతంలో మీరు ఒక్క పని చేయలే, కనీసం కరెంట్ పోలు తీసిన పాపన అవ్వలేరు. కరెంట్ పోలు మేము వేపిస్తున్నాం. మీరు మోరీలు తీయకుండా మోరీలు వచ్చి మేము తీపిస్తున్నాం. సఫాయిలో పట్టించుకున్న పాపన అవ్వలేరు. వెనకడికి ఎప్పుడో శంకరేశ్వర సర్పంచ్ ఉన్నప్పుడు 40 మంది మున్సిపాలిటీ వర్కర్లే ఈ రోజు కొనసాగుతున్నారు. 12 సంవత్సరాలు మీరేం చేశారు చెప్పుండ్రి. మేము చెప్తాం. ప్రతి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం పనులు చేస్తాం అని చెప్తాం.
మీరు రండి. మీరు ఏదో తప్పుడు ఆరోపణలు చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టే వ్యవస్థ మాకు లేదు. కొబ్బరికాయలు కొట్టాలంటే ఇంకా 50 స్టోన్లు ఉన్నాయి, 50 వర్కులు ఉన్నాయి. మేము కొట్టలేదు. మెయిన్ వర్కులు చూసుకునే కేవలం 26 వర్కులే. నిన్న 15 వర్కులు, అంతకుముందు 10 వర్కులు, 26 వర్కులు కొట్టినాం. కొట్టిన వారంలో కూడా పని స్టార్ట్ చేసినాం. నీ సమాధానాలకు ఏం చేసినావు? నువ్వు సమాధానాలు చేసినావు 5 సంవత్సరాల నుంచి. ఆ సమాధానాలు అట్లా ఉన్నాయి కదండి. అవి ఎప్పుడు నిమజ్జనం చేద్దాం? రండి, మీరు అంతా రండి. మీరు నేను కలిసి నిమజ్జనం చేద్దాం. రామాయపేట ప్రజలు చేసుకుని నిమజ్జనం చేద్దాం. రేపు డీలిమిటేషన్ రాబోతుంది. మీరు ఇటువంటి పన్నాగాలు వల్లితే మర్యాద ఉండదు మీకు. టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్. రామాయపేట నియోజకవర్గం రావాల్సిందే. హనుమంతరావు గారు పూర్తి మద్దతు తీసుకున్నారు. రామాయపేట నియోజకవర్గానికి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు, నేను రామాయపేట నాకు జీవితం ఇచ్చింది, రాజకీయంగా ఎమ్మెల్యే చేసింది, రామాయపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. నువ్వేం చేసినావు? ఉన్న నియోజకవర్గాన్ని ఖతం పెట్టినావు. వచ్చే రెవెన్యూ దగ్గర అన్ని ఖతం పెట్టినావు. ఇప్పుడు వర్క్లన్నీ మేము పెట్టుకుంటే దాదాపు 2 అమృత ట్యాంకులు పెట్టాం రామాయపేట పట్టణానికి. ఒకటి ఎంఆర్ ఆఫీస్ లో, ఒకటి ఎంపీ ఆఫీస్ లో వర్క్ స్టార్ట్ అయింది. శంకుస్థాపన చేసిన వారంకు వర్క్ స్టార్ట్ అయింది. 6 నెలల్లో కూడా రామాయపేట ప్రజలకు సమృద్ధిగా నీళ్లు తాగిపిస్తున్నాం. ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి సీసీ రోడ్డు వేస్తున్నాం, డ్రైన్లు చేస్తున్నాం. ఇప్పటికి చూద్దాం. నీ పాత ఇంకా మొదలు పెట్టని పనులు ఉన్నాయి కదా, మేము శంకుస్థాపన చేసి ఆ గల్లీలో మీ టైంలో ఉన్న వర్క్ అని చూద్దాం. నీ డ్రైన్లు చూద్దాము, ఇల్లు చూద్దాము. ఇక డబ్బులు రేపు బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టుంది. నియోజకవర్గం మొత్తం తిరుగుదాం. ఏ ఊర్లో మీ ఇల్లునే మా ఇల్లునే చూద్దాం. నువ్వు ఏ ఊర్లు ఇచ్చినావు? ఏంటో కొన్ని ఇస్తే టౌన్లలో 500, 300 ఇల్లు ఇస్తామని చెప్పి 200 మొక్కబడికి ఇచ్చి ఆ 200 ఇల్లు కూడా మీ కార్యకర్తలు అమ్ముకోవడం జరిగింది. మీ టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్లు అన్ని అమ్ముకోవడం జరిగింది. ఏ కాంగ్రెస్ లో ఇవాళ 5000 ఇల్లు ఇచ్చినాం. ఒక్క మా కార్యకర్త ఒక్క ఇల్లు అమ్ముకుని చూపిర్రి. ముక్కునేలకు రాసి రాజకీయాలకు తప్పుకుంటాం. మా కార్యకర్త ఒక్క ఇల్లు అమ్మి మా కాన్స్టిట్యూన్సీలో చూపిండి. నడు ఏ ఊరికి? నీ కోనాపూర్ పోదామా? ఎన్ని ఇల్లు ఇచ్చినామో చూపిస్తా. నడు వెంకటాపూర్ పోదామా? రామాయపేట పోదామా? మెదక్ పోదామా? పాపనపేట పోదామా? కొల్చారం పోదామా? నడుపుని మీరు రండి మాతోని. మీ టీఆర్ఎస్ నాయకులు చూపిస్తాం. మీ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నాం, మీ నాయకులకు ఇండ్లు ఇస్తున్నాం, నిజాయితీగా ఇండ్లు ఇస్తున్నాం. పేదోళ్ళు టీఆర్ఎస్ లో ఉంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం. రామాయపేట పట్టణంలో ఎన్ని ఇల్లు ఇచ్చినో లిస్ట్ ఇస్తా పత్రికా ముఖంగా టీఆర్ఎస్ నాయకులు. మీరు మా పేద కార్యకర్తలు కాంగ్రెస్ ఉంటే ఎన్ని ఇల్లు ఇచ్చినో చూపిర్రి. మాకు ఎన్ని టార్గెట్లు ఇచ్చినో చూపిర్రి. ఎన్ని లోన్లు ఇచ్చినో చూపిర్రి. మీ కార్యకర్తలు ఇంటికి పిలుచుకొని 1,00,000, 2 లక్షలు బీసీ బంధు, దళిత బంధు కూడా మంచిరు మీ ఇళ్ళ మీ కార్యకర్తలు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, ఇంకా పేదలైన వేరే అన్ని రాజకీయ పార్టీలకు ఎవరికైనా మీరు ఒక్క డీడీ ఇచ్చిన పాపాన చూపిరు, ఒక రుణం ఇచ్చిన పాపాన వెళ్ళండి. మీ నిధులకు ఎలక్షన్లు వస్తున్నట్టున్నాయి లోకల్ పార్టీలు అనే ఉద్దేశంతో మెల్లగా నిధులకు మేల్కొని వచ్చి ఏదో ఇట్లా బురదల రాసి తీరిపోతా అంటే మీకే ఇస్తుంది, మాకు ఇస్తుంది. మీరు ఒక్కటంటే మేము 100 అంటాం. ఇంకోటి సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నారు. బాధ కేసులు పెడుతూనే ఉంటాము. అసభ్యంగా మాట్లాడినా ఏ ఒక్కరిని వదిలిపెట్టాము. మా పార్టీ నాయకులు అసభ్యంగా మాట్లాడితే మేమే సస్పెండ్ చేస్తాం మా పార్టీల నుంచి. మీ పట్ల కానీ, మీ నాయకుల పట్ల కానీ, మా నాయకుడు కానీ, మా కార్యకర్త ఎవరు సభ్యంగా ఎప్పుడు మాట్లాడలేదు. 10 సంవత్సరాల్లో మీరు రెవెన్యూ ఇవ్వకుండా మాట్లాడలేదు, నియోజకవర్గం పోకుండా పద్ధతిగా మాట్లాడినాం. మీ వాళ్ళ సభ్యంగా మా ఎమ్మెల్యే గురించి కానీ, మా ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కానీ, మైనంపల్లి హనుమంతరావు గురించి కానీ, చివరికి మా మామూలు కార్యకర్త గురించి కానీ మీరెవరైనా అసభ్యంగా మాట్లాడితే కేసులు పెట్టుడే, రిమైండ్ చేయించుడే. ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మర్యాద ఇస్తున్నాం అనుకోండి, మీరేదో నెత్తి మీద చెప్తామంటే సారీ చేయించుకొని ఇక్కడ గాంధీలు ఇవ్వలేరు. గాంధీ కాలం పోయింది. ఇప్పుడు మీరు ఒక్కటి అంటే మేము 4 అంతం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు మర్యాద ఉంటే మేము మర్యాద ఉంటాం. ఇది గాంధీ కాలం కాదు. దెబ్బతోనే సమానం చెప్తాం. మీరు సోషల్ మీడియాలో అసభ్యంగా అట్లనే పెడితే మేము 100 పెడతాం. తట్టుకోలేరు. మీరంతా పారిపోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, స్పెషల్గా మైనంపల్లి సోషల్ టీం